జరగచ్చు, జరగకపోవచ్చు. ఇప్పుడు ఇప్పుడు మీరంటే చెప్పొచ్చు. ఇమీడియట్ నాలాంటోళ్ళు ప్రిడిక్షన్ చెప్పలేరు కదా! ఎక్స్పెక్ట్ చేస్తారు, ఇమీడియట్ గా జరిగేది కావాలి. ఇమ్మీడియట్ సో, మనం ఇంత కష్టపడి ఒక 1 ఇయర్ నేర్చుకొని ఇప్పుడది తప్పనిందనుకోండి ఉమ్, సపోజ్. ఉమ్. ఇప్పుడు దీన్నంతా ట్రాష్ అంటారు. అవునవును. నువ్వు ఫెయిల్ అయ్యావు అందుకని కాబట్టి, నీ ఒక్క ప్రిడిక్షన్ ఫెయిల్ అయింది కాబట్టి 100% నువ్వు తప్పే. ఇదంతా ఫెయిల్ అని అప్పుడు నాలాంటి వాళ్ళ వల్ల సబ్జెక్ట్‌కి బ్యాడ్ నేమ్ వస్తదని గూడా అనిపించింది నాకలా. ఎల్బోర్డ్ సో, వేసుకుని అసలు మనం వెళ్ళిపోవడమే. నేను నేర్చుకుంటున్నానని చెప్పిన తర్వాత ఇంకా అనేది ఏముంటుంది, అంతే. ఆహ్, సో, బర్త్ డీటెయిల్స్ వద్దు కరెక్ట్ ఉన్నాయా? నేను ఈ రికార్డ్ చేస్తున్నాను, మరి కన్వర్జేషన్ ఆస్ట్రాలజీ కేస్ స్టడీ కోసం అప్లోడ్ చేయొచ్చు యూట్యూబ్ లో. చేయండి పర్వాలేదు. ఓకే, సో బర్త్ డీటెయిల్స్ చెప్పండి చూద్దాం. నా 30th ఆగస్ట్ 1989. 13th August 1989. 30 టైం 30 30. ఓకే, 30. హ్మ్. ఓకే. హ్మ్. ఓకే. టైం. మార్నింగ్ 6:17. ఓకే, ఇది పక్కగా రిటర్న్ టైమా? పక్కా. ఏ ఊరు పుట్టింది? పిడుగురాళ్ళ. పిడుగురాళ్ళ. గుంటూరు డిస్ట్రిక్ట్. పిడుగురాళ్ళ, ఎస్, గుంటూరు డిస్ట్రిక్ట్ వచ్చింది. చూద్దాం ఒక్కసారి బర్త్ టైం వెరిఫై చేస్తానే, సో మనకు కాన్ఫిడెంట్ ఉంటుంది. సింహలగ్నం కదా మీది? అవునండి. ఓకే, నక్షత్రం గుర్తుందా? ఆశ్లేష. ఆశ్లేష, 4వ yes, పాదం. 4వ పాదం గండాంతర నక్షత్ర పాదం ఫామ్ అయింది కదా. హ్మ్. ఓకే, రైట్. సో ఇది కూడా మనకి చతుర్దశి అంటే నెక్స్ట్ డే అమావాస్య. అమావాస్య. అమావాస్య అంటే ఏంటంటే కొంచెం మనం తీసుకుంటున్న డెసిషన్ మనకి అవునా కాదా అని 1-2 సార్లు వేవర్ అవుతుంటాం అనమాట. మూడ్ స్వింగ్స్ ఎమోషనల్గా ఇస్తూ ఉంటాయి. బట్ స్టిల్ ఓకే, దానికి అఫ్లిక్షన్ ఉందా అంటే లేదు, చాలా చాలా సంతోషం. సో సింహ లగ్నానికి మనకి బుధ నక్షత్రం, స్థిర లగ్నానికి బుధ నక్షత్రం సరిపోతుందా లేదో చూద్దాం. టైం డిఫరెన్స్ ఉంది. సో టైం ఎక్కడి నుంచి వచ్చింది ఇది? మా ఫాదర్ రాశారండి. ఓకే, సో మీరు ఇంట్లో పుట్టారా, హాస్పిటల్లో పుట్టారా, నార్మల్ డెలివరీ, హాస్పిటల్లో పుట్టాను. ఓకే, నార్మల్ డెలివరీ. నార్మల్ డెలివరీ. సో మీరు 6 తీసుకోండి, ఫ్యాన్సీగా ఉంటుంది, సరేనా? ఓకే. ఓకే. సో టైం ఒక్కోసారి 10 minutes ఇన్ఫర్మేషన్ పాస్ అవ్వడానికి, బయటికి రావడానికి టైం పడుతూ ఉంటుంది. ఓకే. 6 తీసుకుంటే స్థిర లగ్నానికి మనకి బుధ నక్షత్రం పర్ఫెక్ట్గా సెట్ అయిపోద్ది అనమాట. ఓకే. ఓకే, సరే. ఇప్పుడు ఏం చేస్తున్నారు చెప్పండి, మీరు మీకు ఏం కావాలో చెప్పండి. నేను ప్రెజెంట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో సీనియర్ అసోసియేట్గా జాబ్ చేస్తున్నాను. సీనియర్ అసిస్టెంటా? అసోసియేట్ అంటారు. అసోసియేటెడ్ అంటే ఏం చేయాలి మీరు? బ్యాంక్ క్యాష్ ఇవన్నీ హ్యాండిల్ చేయాలా? అవన్నీ హ్యాండిల్ చేయాలి, చెస్ట్ అవన్నీ చూసుకుంటాను. ఓకే, తర్వాత ఏం కావాలైతే? ఆ, అంటే టిల్ ద డేట్ నా లైఫ్ జర్నీలో వై ఐఎమ్ అన్లక్కీ అనేది అసలు ఆ ఓకే, కాంబినేషన్ ఏంటి, అంత గట్టిగా బలంగా తీసుకెళ్ళిన కాంబినేషన్ ఏంటి అనేది తెలుసుకుందాం అనుకున్నాను. మీరు ఎందుకు అన్లక్కీ అని తెలుసుకోవాలనుకుంటున్నారు? అంటే చాలా హెల్త్ ఇష్యూస్ చాలా ఫేస్ ఆఫ్టర్ మ్యారేజ్, అది కూడా ఓకే, అప్ టు ఆఫ్టర్ మ్యారేజ్ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. సరే చూద్దాం. దానికి కారణమైన కాంబినేషన్ ఏంటి అని. చూద్దాం. ఇప్పుడు కారణం తెలుసుకుని ఏం చేస్తాం మరి? అసలు నెక్స్ట్ ఏం చేద్దాం? ఓకే, సరే. ఇప్పుడు క్వశ్చన్ ఏంటిది ఫర్దర్గా ఏంటంటే, నాకు ఇప్పుడు ప్రెగ్నెన్సీలో ఉన్నాను. ఓకే, ఓకే. వాట్ టైప్ ఆఫ్ కిడ్స్, అంటే వాళ్ళ వల్ల సఫరింగ్స్ ఉన్నాయా, లేకపోతే మంచి పిల్లలు పుడతారా? ఓకే, నాదొక క్వశ్చన్. అసలు మనకి దేవుడు బ్లెస్సింగ్ ఇవ్వందే కన్సీవ్ ఎలా అవుతారు? ఫస్ట్ క్వశ్చన్ అంతేనే కదా? సో ఇది ఫస్టా సెకండ్ ఇష్యూవా? 3 అబార్షన్స్ అయ్యాయి మ్యారేజ్ ఫస్ట్ స్టార్టింగ్ 2 years లో. ఓకే, ఏ ఇయర్ మ్యారేజ్ అయింది? 2015 మే. 15. ఇప్పుడు ఇది ఎన్నో ఇష్యూ? ఇది 4th ఇష్యూ. 4th ఇష్యూ అంటే ఇప్పుడు 3 ఇష్యూ మిస్ క్యారేజ్ అయినాయి, ఇప్పుడు ఎవరు చిల్డ్రన్ లేరు, ఇప్పుడు క్యారింగ్, అంతేనా? మీన్ వైల్ అంటే మీకు చార్ట్ చూస్తే అర్థం అవుతుంది, క్యాన్సర్ వచ్చింది నాకు. ఓకే, ఏ ఇయర్ అది? 2019 జూన్ లో డిటెక్ట్ అయింది. ఓకే, ఏం క్యాన్సర్ అది? బ్రెస్ట్ క్యాన్సర్. ఓకే, సారీ. ఓకే, ఇప్పుడు అదంతా క్యూర్ అయిందా? అంతా క్యూర్ అయిపోయింది. వెరీ గుడ్. ఓకే, సో ఇంతకుముందు ఇప్పుడు చిల్డ్రన్ ఏం లేరు, ఇప్పుడు క్యారింగ్ లో ఉన్నారు. ఓకే, ఇప్పుడు క్యారింగ్ లో ఉన్నాను. ప్రెజెంట్ 6 months. డౌట్ కి అసలు కిడ్స్ ఉంటే అర్థమైంది. అంటే ఏంటి సో నెక్స్ట్? సో చూద్దాం చార్ట్ చూద్దాం. సో నేను అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తా. ఓకే. సో సింహ లగ్నంలో రవి,
లగ్నాధిపతి లగ్నంలో ఉన్నాడు చక్కగా. ఎవరితో కలిసి ఉన్నాడు? కేతుతో పాటు కలిసి ఉన్నాడు. తర్వాత లగ్నం మీద కుజుడు ఉన్నాడు. ఓకే. సప్తమంలో రాహు ఉన్నాడు, కుజ నక్షత్రంలో ఉన్నాడు. ఓకే, చెప్తాను, అర్థమైంది మీ కాంబినేషను. తర్వాత గురువు లాభంలో ఉన్నాడు, రాహు నక్షత్రంలో ఉన్నాడు. చంద్రుడేమో గండాంతర నక్షత్ర పాదంలో ఉన్నాడు. ఆ గండాంతర నక్షత్ర పాదంలో చంద్రబుధుల పరివర్తన ఉంది. ఓకే, దర్ ఇస్ ఇన్ ఓన్ హౌస్ అండ్ పరివర్తన. అండ్ శుక్రుడు నీచంలో పడి బుధుడి యొక్క నక్షత్రంలో ఉన్నాడు. బుధుడితో పాటు కలిసి ఉన్నాడు, స్టార్ లాంటి వేయంలో ఉన్నాడు. ఓకే, నీచమంగ రాజయోగం అది అట్లాంటిది. తర్వాత సప్తమాధిపతి వక్రించిన డైరెక్ట్ అయిపోయాడు, ఆయన శుక్ర నక్షత్రంలో ఉన్నాడు. శుక్రుడు డిబిటేట్ అయితే ఓకే. ఓకే, అర్థమైంది. సో చార్ట్ చెప్తానే. ఒకటి ఏంటంటే ఇప్పుడు చూడండి, రవి అనేవాడు కేతుతో ఎప్పుడైతే కలిసి ఉన్నాడో, మీరు కొంచెం చదువుకున్నారు కాబట్టి ఒక ఐడియా వచ్చింది కాబట్టి, సో ఈ గ్రహాలు ఎప్పుడైతే రాహుకేతులతో కనుక డైరెక్ట్ గా అసోసియేట్ అవుతాయో అది మనకి గ్రహణ సందర్భంలో జరుగుతుంది. అవునా? గ్రహణ సందర్భంలోనే కదా రాహుకేతులతో ఏదైనా గ్రహం, రవిచంద్రులు ముఖ్యంగా కలిసే. సో ఇది కూడా ఒక రకమైన గ్రహణానికి దగ్గరగా ఉంది కదా. నెక్స్ట్ డే ప్రాబబ్లీ గ్రహణం ఉంటుంది. అర్థమైందా? సో అక్కడ వక్రత్వ దోషం వచ్చింది రవికి. రవి అనే గ్రహం ఎప్పుడు వక్రించడు, కానీ దానికి ఒక రకమైన లైట్ కోల్పోతున్నాడు. దానివల్ల ఏమవుతుంది? రవి ఇండికేట్స్ ఏంటిది? మనకి స్పైన్ ఇండికేట్ చేస్తాడు, తర్వాత హార్ట్ ఇండికేట్ చేస్తాడు, హెల్త్ ముఖ్యంగా ఇండికేట్ చేస్తాడు. కేతు నక్షత్రంతో డిస్టర్బ్ అవుతుంది కదా. కేతు అంటే ఇన్హెరిటెంట్ గా కొన్ని విషయాలు క్యారీ ఫార్వర్డ్ అవుతుంటాయి కదా, హెల్త్, వెల్త్, ఇట్లాంటివన్నీ. సో ఇట్లాంటి కొన్ని క్యారీ ఫార్వర్డ్ అయ్యేదానికి ఒక కాంబినేషన్ ఇక్కడ మనకు కనిపించింది. లీడ్ చేసే గ్రహం అంటే ఈ రాశిలోనే లీడ్ చేసే గ్రహం రవి స్వక్షేత్రం కాబట్టి రవి లీడ్ చేస్తున్నాడు. లగ్నాధిపతి అవడము, లగ్నానికి కారకుడు అవడము, హెల్త్కి కారకుడు లగ్నాధిపతి అవడం, లగ్నంలోనే పవర్ఫుల్ ఆక్యుపెంట్ అవడం అనేది ఇది ఒక డిసడ్వాంటేజ్ అనమాట. రవి అనేవాడు అంటే 60% ఓకే, ఓన్ హౌస్ లో ఉన్నాడు, 60-70% ఇస్తాను, కానీ 30% ఇష్యూ ఉందిగా. సో ఇప్పుడు నేను మీకు ఇష్టమైన స్వీట్ ఏంటో చెప్పండి. ఏంటి? గులాబ్ జామా? హల్వా బదులు నేను బనానా ఇస్తానన్నాను అనుకో, మీకు కుదురుద్దా? కుదరదు కదా, ఈక్వల్ కాదు కదా. సో అట్లా ఒరిజినాలిటీని ఇవ్వకుండా ఆల్టర్నేటివ్ని ఇస్తాడు. ఏమీ లేదనే దానికన్నా అట్లీస్ట్ బనానా బెటర్ కదా. అర్థమైందా? సో అట్లా ఇది ఫిక్స్ చేస్తున్నాడు కాబట్టి మనకి ఇష్యూ వచ్చి దాన్ని సాల్వ్ చేసుకునే దానికి కారణం అవుతుంది. సో సన్ అనేవాడు ఓన్ హౌస్ లో ఉంటూ లగ్నాధిపతి అవుతూ లగ్నంలోనే ఉన్నట్టు చూడడానికి చాలా బాగా బ్రహ్మాండంగా చూపిస్తా ఉంటారు, చెప్పేవాళ్ళు కూడా చాలా బాగా చెప్తారు. అర్థమైందా? కానీ అది వీక్ అయింది, అదొక పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే ఈ చంద్రబుధుల పరివర్తన ప్రాబ్లం లేదు, కానీ చంద్రుడి యొక్క నక్షత్రాన్ని ఆక్యుపై చేసిన శుక్రుడు అనేవాడు గండాంతర నక్షత్ర పాదంలో ఉన్నాడు. అది వ్యయానికి కనెక్ట్ అయినా దోషమేం లేదు, పర్వాలేదు, అది ఓకే. అంటే ఏంటంటే మనం వర్క్లో కూడా జాబ్లో కూడా చాలా హార్డ్ వర్కింగ్ చేస్తూ ఉంటాం అని చెప్పి చూపిస్తా ఉన్నాడు అనమాట. కనిపించింది కదా. దశమాధిపతి నక్షత్రాన్ని ఆక్యుపై చేసిన శని పంచమంలో ఉండి ఆయన రిజల్ట్ ఇస్తాడనమాట. ఇంకొక కాంబినేషన్ కూడా చూసాను నేను. సప్తమంలో ఉన్న రాహు చూడండి, మీరు మ్యారేజ్ అయిన తర్వాత హెల్త్ అని అది ఇది చెప్తూ వచ్చారు. సప్తమంలో ఉన్న రాహు ఈ అబ్బాయిని కాదు, ఏ అబ్బాయిని పెళ్లి చేసుకున్నా కూడా అదే ఇస్తూ ఉంటాం, జనరల్ యాక్టివేట్ అవుతా ఉంటాయి. సో ఆ రాహు యొక్క స్టార్ లాడు కుజుడు కదా. అంటే కుజ రాహులు కలిస్తే కొంచెం టెస్టింగ్ నేచరు, ఇన్వెస్టిగేషన్. ఇప్పుడు మీకు బ్యాంకింగ్ కాబట్టి మీరు ఫైనాన్స్, ఫ్రాడ్ డిటెక్షన్, మీ ట్రాన్సాక్షన్ వెరిఫికేషన్ అవన్నీ మీ జాబ్ రోల్ ఉంటుంది, అది ఓకే, వదిలేయండి. ఇంకోటి ఏం చేస్తాడంటే అక్కడ మార్స్ అనేవాడు సన్తో కలవడం వల్ల రవి రాహుల దోషం ఉంది. అర్థమైందా? కాబట్టి ఏంటంటే మిమ్మల్ని ఎవరైనా క్రిటిసైజ్ చేస్తే మాత్రం మీరు ఒక రేంజ్ లో ఆడుకుంటారు. కనిపించిందా? సో అంటే మీకు ఆ క్రిటిసిజం ని తీసుకోలేరు. సో చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటారు అండ్ అగ్రెసివ్ పర్సనాలిటీ. సో ఎప్పుడన్నా అది ఈగోని హట్ అయితే ఆ జాబ్ కాదు నాది, నేను ఎట్లయినా నేను సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ. మీరు సన్ కదా, అది సన్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఇస్తాడు. అది నెగిటివ్ అయ్యే వరకు సెల్ఫ్ రెస్పెక్ట్ ని డిసప్పాయింట్ చేసే విధంగా కొన్ని సందర్భాలు కూడా ఏర్పడతా ఉంటాయి. ఇవి కాంబినేషన్స్. సన్ లీడ్ చేస్తుంది చార్ట్ ని. ఓకే, సో ఇప్పుడు ఈ హెల్త్ ఇష్యూస్ ఇంకా ఇంతటితో అయిపోయినట్టేనా? అంటే కాదు, అసలు హెల్త్ ఇష్యూస్ అసలు మనం టైం లైన్ చూడాలి. ఇక్కడ నుంచి ఎందుకు వచ్చాయి, ఇక్కడ ముందు ఎందుకు లేవు, అక్కడ ఎందుకు రావు అనేది మనము ఫిగర్ అవుట్ చేయాలి. నేను చెప్పిన పాయింట్ అర్థమైంది కదా. బై బర్త్ కాదు కదా అన్ని, అదే బై బర్త్ అంటే వేరేది. సో ఇక్కడ ఓన్ హౌస్ కాబట్టి చాలా వరకు సేవ్ చేస్తున్నాడు, పర్వాలేదు. అర్థమైందా? మరీ వరస్ట్ అని చెప్పాను. ఇప్పుడు ఇదే కాంబినేషన్ ఆ గ్రహం నీచంలో ఉండి ఏదన్నా ఒక గ్రహం డిస్టర్బ్ అయ్యి లీడ్ చేస్తా ఉందనుకో, అప్పుడు చాలా కాంప్లికేషన్ కదా. అదే శత్రుక్ష, దానికన్నా ఓన్ హౌస్ లో ఉండడం ఒక రకమైన బ్లెస్సింగే కదా. ఓకే, జనరల్ గా ఏం చెప్తారంటే యాన్సిస్ట్రల్ కి మనము ప్రే చేసుకోవాలి, పితృతర్పణాలు అవన్నీ చేసుకోవాలని చెప్తా ఉంటారు అనమాట.
సరే, తర్వాత నెక్స్ట్ శని శుక్రుని చూస్తుంటే సరే కాంబినేషన్స్ ఓకే. నేను కొన్ని ఈవెంట్స్ చెప్తానే, చూద్దాము. ఒకటి రెండు ఈవెంట్ చెప్తా కానీ మనకి చాట్ మీద గ్రిప్ రాదు, వచ్చాక క్లారిటీ వద్దాం. 15 డిగ్రీలు ఓకే. మీకు ఒక ఈవెంట్ చెప్పాలి అని అంటే 98 మీకు 10 సంవత్సరాల వయసు ఉంది. ఇక్కడికి మీకు 98లో ఇబ్బందికరమైన ఈవెంట్ని మనం ప్రిడిక్ట్ చేయాలి. శుక్రుడి భుక్తి జరుగుతూ ఉన్నది, శుక్రుడే జరుగుతున్నాడు. ఇది కొంచెం ఛాలెంజింగ్ అనమాట. ఓకే, శుక్రుడు అనేవాడు నక్షత్రాన్ని ఆక్యుపై చేసిన గ్రహం పంచమంలో వక్రిగా ఉంది, ఎందుకంటే శుక్రుడు ఓన్ హౌస్ కాదు కాబట్టి అదొక ఇష్యూ. రెండో పాయింట్ ఏంటంటే ప్రోగ్రెసివ్ 10th హౌస్ నెటల్ మార్స్ని స్క్వేర్ చేస్తుంది. ఇంకో పాయింట్ ఏంటంటే ప్రోగ్రెస్డ్ సన్ నెటల్ మార్స్ని కంజైండ్ అవబోతున్నాడు. సో కాబట్టి ఇదన్నీ కూడా 98, 99, 2000 మీ ఎడ్యుకేషన్ ఎలా ఉంది, లేదంటే మీ ఫ్యామిలీలో ఏదైనా హెల్త్ ఇష్యూస్ అయితే పేరెంట్స్కి ఛాలెంజెస్ ఇస్తా ఉందా, లేదంటే ఎడ్యుకేషన్ అసలు బాగా డౌన్ ఉండేది అప్పట్లో. నేనంత ఫోకస్డ్ గా ఉండను అప్పట్లో. ఓకే, అప్పట్లో అది ఫోకస్ లేదు, అదొకటి ఇచ్చింది. ఇంకేదన్నా ఛాలెంజెస్ ఇచ్చిందా? వేరే ఛాలెంజెస్ వాళ్ళ కింద పడ్డాలు, లేదంటే హెల్త్ ఇట్లాంటివి ఏమైనా ఇచ్చినాయా ఆ టైంలో? ఫ్యామిలీలో ఫైనాన్స్ అంటే కొంచెం మా ఫాదర్ కి మొదటి నుంచి ఫైనాన్షియల్ ఇష్యూస్. అక్కడ ఫాదర్ కెరియర్ గ్రోత్ కూడా చెప్పాలన్నమాట. దశమాధిపతి కదా, మనకి కొంత వయసు వచ్చేంత వరకు అక్కడ ఉన్న సిచ్యువేషన్ చాలా కష్టంగా ఉందని చెప్పాలన్నమాట 2001 వరకు. ఓకే, మళ్ళీ అవకాశం వస్తుంది 2001 తర్వాత, ఎందుకంటే ప్రోగ్రెసివ్ మార్స్ అనేవాడు ముందుకెళ్ళాడు. ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ 10th హౌస్కి ట్రైన్ ఇచ్చాడు 2001లో. సో కొంచెం బెటర్ ఆస్పెక్ట్ ఫామ్ అయింది. ప్రోగ్రెసివ్ వీనస్ కూడా ఇంప్రూవ్ అవుతాడు. ఉన్నదానిలో ఎంత అయితే అవుతుందో అంతవరకు ఇస్తుంది. కాబట్టి 2003కి చంద్రభుక్తి, చంద్రుడు స్టార్లడ్, బుధుడు ఎగ్జాల్ట్ అయ్యి ద్వితీయంలో ఉన్నాడు కదా. కాబట్టి 2002, 2003, 2004లో ఉన్నదానిలో మీ చదువు ఒకటి ఇంప్రూవ్ అవుతుంది. ప్రోగ్రెసివ్ 10th హౌస్ సెక్స్టైల్ మూన్ జరుగుతుంది కాబట్టి ఇది మీకు ఎంతో కొంత ఇంప్రూవ్మెంట్ ఇచ్చింది. కనిపించాయా? ఓకే, పని చేసింది, వెరీ గుడ్. దాని తర్వాత ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ వెనక్కి వస్తున్నాడు, మీకు మళ్ళీ ఒక ట్విస్ట్ రిజల్ట్ వస్తుందా అని చెప్తా. ఎస్, 2006, 2007లో రాహుభుక్తి జరిగింది. రాహు స్టార్లైట్ బాగాలేదు కదా. సో కాబట్టి మీకు ఈ డిసప్పాయింట్మెంట్ అంతే, రేపు పొద్దున ఉద్యోగం లేట్ అవ్వడానికా, లేదంటే ఒకసారి ఫ్యామిలీ హెల్త్ వెల్త్ ఏ విషయాలైనా కూడా ఇక్కడ నెగిటివ్ రిజల్ట్స్ చేస్తున్నాయి. 2006, 7, 8 ఈ మధ్యలో చూడండి, కనిపించాయా ఛాలెంజెస్? అంటే కొంచెం ఎడ్యుకేషన్ అంతా బాగానే జరిగింది కానీ ఇంకెప్పుడు అసలు లేదు. అక్కడ దెబ్బతింది అనమాట. అక్కడ తీసుకున్న డెసిషన్స్ కానీ, వర్క్ కానీ, గ్రోత్ లేకపోవడం కానీ. ఇక గ్రోత్ లేకపోతే దానికి కాన్సిక్వెన్స్ ఉంటుంది కదా, ఇబ్బంది ఉంటుంది కదా ఇంట్లో. సో అవన్నీ కూడా అక్కడ మనకి కనిపించాయి. దాని తర్వాత మళ్ళీ లిఫ్ట్ వస్తే చెప్తా, అప్పటిదాకా కూడా సెల్ఫ్ ఎఫర్టే, అర్థమైందా? సో 2009లో ఒక చిన్న మిక్స్డ్ లిఫ్ట్ ఇది, ఎందుకంటే ప్రోగ్రెసివ్ వీనస్ నెటల్ సాన్కి సెక్స్టైల్ ఇచ్చి నెటల్ సాటర్న్కి సెక్స్టైల్ ఇచ్చింది. సో దాని తర్వాత ఒకటి బెటర్ ఆస్పెక్ట్ ఫామ్ అయింది. ఓ 2-3 ఏళ్ళు మీకు చదువు పరంగా వీటి పరంగా కొంచెం గ్రో అవ్వడానికి. గురు నక్షత్రాన్ని ఎవరు ఆక్యుపై చేయలే. గురు స్టార్లాడు సప్తమంలో రాహు ఉన్నాడు. ఈ గురు రాహుల్ కాంబినేషన్ బట్ కాకపోతే కొంతవరకు ఇస్తుంది చెప్పాలి మరి. కాబట్టి ఉన్నదానిలో ఇదే బెటర్ చెప్పాలి. కాబట్టి 2009, 10లో కొంత ఇంప్రూవ్మెంట్ మీ చదువు కానీ ఏదైతే ఉందో కొంతవరకు బెటర్ వెళ్ళిందని చెప్తాను. క్యాంపస్ ప్లేస్మెంట్ లో జాబ్ వచ్చింది ఇన్ఫోసిస్ లో. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. 1 year 1.5 year అయితే బాగానే ఉంది. 10, 11 బాగానే ఉన్నాయి. మళ్ళా 11 తర్వాత 12 దగ్గర సాటర్న్ భుక్తి జరిగింది. సాటర్న్ స్టార్లైట్ బాగానే ఉన్నాడు కానీ ప్రోగ్రెసివ్ మార్స్ యురేనస్కి స్క్వేర్ అవుతున్నాడు. ప్రోగ్రెసివ్ 10th హౌస్ యురేనస్కి అపోజిషన్ ఇంకో 2 years రాబోతుంది. అంటే 2011, 12 నుంచి 14 వరకు మీ కెరియర్ అయితే కెరియర్ ఏ సిచ్యువేషన్లో అయితే ఉంటారో అవన్నీ కూడా నేను ఛాలెంజింగ్ చెప్తాను. మీరు చాలా సఫర్ అయ్యారని చెప్తాను. ఇవన్నీ కూడా రేపు పొద్దున హెల్త్కి రీజన్ అవుతాయి. అంటే మీ హార్మోనల్ చేంజెస్కి మీకు ఇబ్బంది అవ్వడానికి ఏవైతే చెయ్యాలో అవన్నీ కూడా ట్విస్ట్ ఇచ్చేదానికి కారణం అవుతాయి అనమాట. మీరు చాలా చాలా స్ట్రెస్ తీసుకున్నారని చెప్తాను అనమాట ఈ పర్టికులర్ పీరియడ్ 12 నుంచి 14 వరకు. అయ్యిందా? అయింది. ఏమైంది అక్కడ? అసలు అప్పుడు నేను జాబ్ రిజైన్ చేసి వచ్చేసాను సివిల్స్ రాద్దామని. ఓకే, అయితే సివిల్స్ రాలేదా? ఆ సివిల్స్ రాలేదు కదా. అది అసలు నేను అటెంప్ట్ కూడా ఇవ్వలేదు. అంటే ఇంకా మా ఫాదర్ కొంచెం ఫైనాన్షియల్ ఓకే ఇవన్నీ మనకి డ్రాస్టిక్ డెసిషన్స్ తీసుకుంటూ ఫెయిల్ అవుతా ఉంటారు అనమాట ఇక్కడ ఈ పర్టికులర్ ఫేజ్.
నేను మరి మీకు ముందే చెప్తే నేను అట్లా సేవ్ అయ్యేదాన్ని అని అంటే అట్లా కాకపోతే ఈ ఒక డోర్ క్లోజ్ చేస్తే ఇంకో డోర్ ఓపెన్ అవుతుంది, ఒకసారి ఫ్యామిలీ హెల్త్ డిస్టర్బ్ అవుతుంది, ఏదో ఒకటి అవుతుంది అనమాట. లేదంటే ఇన్వెస్ట్మెంట్స్. ఇక్కడ ఏమవుతుందనంటే బుధుడు అనేవాడు వక్రించేశాడు, వక్రించిన నక్షత్రంలో ఉండడం వల్ల సేఫ్ అయింది. మీకు నెక్స్ట్ ఇయర్ చూడండి మళ్ళీ ఒక ట్విస్ట్ ఇస్తుంది. అంటే మీకు ఒక సడన్ గా కొత్తది ఏదో నేర్చుకుంటారు. 2015-16లో మీరు వివాహం కూడా చెప్పారు కదా ఇక్కడ 15-16లో. అక్కడ మీరు ఆల్ ఆఫ్ ఎ సడన్ క్విక్ గా నిర్ణయం, పెళ్లి స్టెప్ తీసుకోవడం, ముందుకు వెళ్ళిపోవడం లాగా పెళ్లి టక్కున అయిపోయినట్టు చెప్తాను అనమాట. కనిపించిందా? అంటే టక్కునేం అయిపోలేదు, బట్ ఇంకా ఏదో ఒక చాలా లేట్. అదే ఇంకా కన్ఫ్యూజన్ అయిందా చేసుకోవాలా వద్దా అని కన్ఫ్యూజన్ అయింది అంటారా? లేకపోతే నేనైతే కొంచెం అన్విల్లింగ్ గానే చేసుకున్నాను. అంటే ఇంకా మా ఫాదర్ పరిస్థితి చూసి. ఓకే అదొకటి వచ్చింది. ఇంకోటి చెప్తాను, కొంచెం అక్కడ అండర్స్టాండింగ్ ఇష్యూస్ కానీ స్టార్టింగ్ లో కొంచెం ఇనిషియల్ గా, ఎందుకంటే కుటుంబాధిపతి వక్రించినప్పుడు చేసుకున్నప్పుడు మనకి కుటుంబం నుంచి వచ్చే సాటిస్ఫాక్షన్ పూర్తి స్థాయిలో ఇవ్వనివ్వడం అనమాట, అది ప్రాబ్లం. ఓకే, సో అక్కడ కొంచెం ఇష్యూ చెప్తాను అనమాట. కానీ మీకు ఇదే టైంలో మీకు ప్రోగ్రెస్ వస్తుంది, మీకు ఉద్యోగం ఆపర్చునిటీయో ఇంప్రూవ్మెంటో ఇవన్నీ ఇంతకుముందు ఉన్న ఫెయిల్యూర్ నుంచి బయటకు వచ్చి కొంచెం బెటర్ ప్రోగ్రెస్ డబ్బులు వచ్చేటట్టు 16-17లో కొంత ప్రోగ్రెస్ వచ్చిందా? రాలేదు అంటే ఇంకప్పుడు మీకు అక్కడ ఏమి ప్రోగ్రెస్? ప్రొఫెషన్ కొంచెం లీవ్ తీసుకొని మా హస్బెండ్ హాస్పిటల్ మేనేజ్మెంట్ అది చూసుకున్నాను. మీ హస్బెండ్ హాస్పిటల్ మీరు మేనేజ్ చేశారు అంతేనా? అవును. ఓకే కొంత వర్క్ అయితే మీరు చేయగలిగారు, ముందుకు వెళ్ళారు. ఓకే, తర్వాత ఇంకోటి ఏదో ఫికిల్నెస్ ఆపరేట్ అవుతుంది, ఇది చేయాలా ఇంకోటి చేయాలా అనేది కూడా 16-17లో కొంచెం చేద్దాం అనుకున్నాను. అట్లాంటిది ఒకటి ఆపరేట్ అయింది. బేసికల్లీ నేను అన్లక్కీ గురించి మాట్లాడదాం చెప్తాను. అంటే సిచ్యువేషన్స్ అట్లా డ్రైవ్ అవుతా ఉన్నాయి, మిస్టేక్ మనదనే చెప్పేదానికి ఏం లేదు. అంటే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మీరు ఇది ఉంది చూసారా, ఇప్పుడు మీరు ఒక కార్పొరేట్ కంపెనీలో వర్క్ చేస్తున్నారు, అక్కడి నుంచి మీరు సివిల్స్ చేద్దామని చెప్పి మీరు ఏదైతే స్టెప్ తీసుకున్నారో అది ఒక అగ్రెసివ్ స్టెప్ అని చెప్తాను. అక్కడి నుంచి డ్యామేజింగ్ డైరెక్షన్లో, అనుకున్న డైరెక్షన్లో పోకుండా చార్ట్ డిస్టర్బ్ అవుతా వచ్చింది. అక్కడ డెసిషన్ తీసుకోకుండా ఉండుంటే నేను అదేదో అచీవ్ చేయలేకపోతున్నాను ఫ్రస్ట్రేషన్ మాత్రమే ఉండేది. డెసిషన్ తీసుకున్నాం కాబట్టి కాన్సిక్వెన్స్ ఆ జాబ్ పోతుంది, వచ్చే ఆపర్చునిటీ పోతుంది, రెండు పోతాయి కదా. అది పెద్ద డ్యామేజ్ గా చెప్తాను అన్నమాట అప్పటివరకు జరిగిన టైంలో, అంటే 17 వరకు. అగ్రి? నాకు రిగ్రెట్ అయితే ఏం లేదు, రిగ్రెట్ లేదు కానీ బట్ నా అండర్స్టాండింగ్ అది. ఓకే, దాని తర్వాత ఓకే అసలైన టైము ఇప్పుడు 2019కి వచ్చేసాము. ప్రోగ్రెసివ్ 10th హౌస్ నెటల్ సాట్రాన్కి అపోజిషన్కి వస్తుంది. 19-20 అనేది హైయెస్ట్ సఫరింగ్. అంటే మీకు క్యాన్సర్ చెప్పారు అది కానీ, లేదంటే మీరు హెల్త్ కానీ, లేదంటే ఒకసారి చిల్డ్రన్ ప్రోగ్రెస్ అవ్వడానికి ఇష్యూ కానీ, వాట్ ఎవర్ ద ఇష్యూ అన్నీ కూడా ఈ 19-20-21 అనేది చాలా చాలా సఫరింగ్ ఇచ్చిన టైం అనమాట. మీకు 20 ఆగస్టు వరకే ఎక్స్ట్రీమ్ ఆఫ్ సిచ్యువేషన్ కనిపిస్తుంది అనమాట. మాక్సిమం ఎంత సఫరింగ్ ఇవ్వాలో అంత ఇస్తుంది. ఓకే, అది మీరు క్యాన్సర్ అంటే క్యాన్సర్ కాదంటే ఇంకోటి అంటే ఇంకోటి, అవన్నీ కూడా ఇక్కడ ఇబ్బందికరమైన ఆస్పెక్ట్ చెప్తాను అనమాట. అదంతా పనిచేసింది, కనిపించింది. ఓకే, మీకు మళ్ళీ రిలీఫ్ చెప్పాలి కదా. ఓకే, రిలీఫ్ ఏంటంటే గురుభుక్తి అయిపోయింది, అది బుధభుక్తి వచ్చింది, బుధుడికి వక్రత్వం ఉంది, ఇవన్నీ ఎక్స్పెక్టెడ్గా లేవు, ఇదంతా ఇట్టనే జరుగుతూ ఉన్నది. ప్రోగ్రెసివ్ సన్ అమ్మయ్య 2022 ఆగస్టుకి ప్రోగ్రెసివ్ సన్ 10th హౌస్ ట్రైన్ ఇచ్చాడు, చాలా వరకు బయటకు వచ్చారు మీరు. 2022కి కేతు వచ్చాడు, సన్లో కేతు వచ్చాడు. ఏ సన్ అయితే పోయి సరిగ్గా పని చేయట్లేదో, కేతు రిప్రజెంట్ సన్ లగ్నాన్ని రిప్రజెంట్ చేస్తున్నాడు కాబట్టి నౌ దెర్ ఈజ్ ఏ ఇంపార్టెంట్ ప్రోగ్రెస్ అనమాట. సో 22 ఏప్రిల్ నుంచి 22 సెప్టెంబర్లో మీకు అక్కడ ట్రీట్మెంట్ కానీ ప్రోగ్రెస్ కానీ వచ్చిందని చెప్తాను. మీరు యాక్సెప్ట్ చేస్తారు కదా, కొంచెం బెటర్ అయింది హెల్త్ అని చెప్తారు కదా. అంటే యాక్చువల్లీ నేను ఈ ట్రీట్మెంట్ అప్పుడే సిద్ధేశ్వరానంద భారతి గారి దగ్గర మంత్రోపదేశం తీసుకున్నాను. సరే, అప్పటి నుంచి కొంచెం బాగా డిఫరెన్స్ ఉంది నాకు. అంటే కొంచెం స్పిరిచువల్ గా అటు సైడ్ వెళ్ళడం, కానీ క్యాన్సర్ ఇష్యూ త్వరగానే రికవర్ అయ్యాను. ఏ ఇయర్ లో అది మీరు క్యాన్సర్ రికవరీ అయింది? ఏ ఇయర్ లో ఉపదేశం తీసుకుంది? ఏ ఇయర్ లో? 2019లో ఉపదేశం తీసుకున్నాను. ఓకే, 20 ఇంకా రికవరీ పీరియడ్ ఒక 2 years జరిగినట్టే. మీరు అన్నట్టు ఆగస్ట్ 2022లో మాత్రం అంత స్పార్క్ వచ్చింది అంటూ ఏం లేదు. స్పార్క్ లేదు అంటే మరి హెల్త్ రికవరీ కాలేదా? ఇంకా నార్మల్ రొటీన్ లైఫ్ లోకి వచ్చేసాను.
ఓకే. అంటే ఇప్పుడు 19లో ప్రాబ్లం 19-20లో ప్రాబ్లం చెప్పాం కదా, అప్పుడు మీకు హెల్త్ ప్రాబ్లం వచ్చింది కదా. వచ్చింది. ఓకే. 22కి మీరు రికవరీ ఏం చెప్పారు, రికవరీ వచ్చింది కదా. రికవరీ వచ్చింది. మరి అదే కదా ఇంకా ప్రిడిక్ట్ దాని చేసేది. గురించి మెడికేషన్ కూడా ఏమీ లేదు. మరి అదే కదా మనం రెగ్యులర్ ప్రిడిక్ట్ లైఫ్. చేసేది. ఇక్కడ రిలీఫ్ టైం చెప్పాం కాబట్టి రిలీఫ్ టైంకి రిలీఫ్ అయిపోయారు కదా. మీరు సఫరింగ్ టైంలో సఫరింగ్లో ఉన్నప్పుడు రిలీఫ్ టైంలో రిలీఫ్ అయిపోయారు. మీరు అన్నట్టు ఆ స్వామి వారే మనకి చేశారో ఏం చేశారో నాకు తెలియదు. నా క్యాలిక్యులేషన్ అయితే నాకు చూపెడుతుంది కాబట్టి నేను ఐ ఫాలో క్యాలిక్యులేషన్ అంతే. అర్థమైందా? ఓకే. మీరు ఒక జెమ్ స్టోన్ పెట్టుకున్నారని నేను క్యాలిక్యులేషన్ మార్చలేను, మీరు తీసేశారని మార్చలేను. సో మనకు వచ్చింది పని చేసింది అంటే నేను పని చేస్తుందా లేదా చెక్ చేస్తున్నాను అనమాట. ఓకే, రిలీఫ్ అయింది. అంటే హెల్త్ పరంగా రిలీఫ్ అయిందిలే గానీ, బట్ మ్యారిటల్ లైఫ్ అసలు చాలా డిస్టర్బ్డ్ గా, మళ్ళీ హెల్త్ ఓకే అనుకోగానే మళ్ళీ మ్యారిటల్ లైఫ్ బాగా డిస్టర్బ్ అయింది. డిస్టర్బ్ అంటే నాకు అర్థమయ్యేలాగా చెప్పాల్సిందే. మరి డిస్టర్బ్ అంటే ఏం డిస్టర్బెన్స్? యాక్చువల్లీ మా హస్బెండ్ కి ఒక సైకలాజికల్ హెల్త్ ఇష్యూ వచ్చి అది నేను కనుక్కోలేకపోవడం. తను అది నన్ను అది బాగా 19-22 మధ్యలోనే ఇష్యూవా లేదంటే 22 తర్వాత ఇష్యూ? 22 తర్వాత అది ఎక్కువగా హైప్ అయింది. ఓకే. 22 తర్వాత ఐడెంటిఫై చేశానంటారా, 22 ముందు సఫర్ అయ్యానంటారా, ఏమంటారు? నాకు మళ్ళీ క్లియర్ గా చెప్పండి. రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ అది తనకు అది ఉందని నాకు తెలీదు. రైట్ ఫ్రమ్ ఉంది. సో ఉంది. 22లో నాకు ఐడెంటిఫై తెలీదు. అయింది. 22లో ఐడెంటిఫై. ఐడెంటిఫై ఓకే. ఐడెంటిఫై ఐడెంటిఫై అయింది. అయితే ఏం యాక్షన్ తీసుకున్నారు మరి? ఆ మెడికేషన్ తర్వాత ఒక 1 year కి మెడికేషన్ ఇచ్చారు. 23 కల్లా ఓకే అయింది అది. మరి మంచి జరిగింది కదా, మీకు అర్థమవుతుందా? మీరు అదే నేను ప్రాస్పెక్టివ్ అండర్స్టాండింగ్ గురించి చెప్తున్నాను. ఎప్పుడైతే మంచి ఆస్పెక్ట్ జరిగిందో, ఒక అతనికి ఒక మంచి ఆస్పెక్ట్ జరుగుతుంది, వాడు పోయి బండి మీద నుంచి పడ్డాడు. ఓకేనా, వాడి మోకాలు ఏదో గీరుకున్నది. వాడికి ఏం చేశారంటే స్కాన్ చేశారు. నేను ఎగ్జాంపుల్ జస్ట్ క్రియేటింగ్ ఇల్యూషన్ స్టోరీ, జస్ట్ ఏం జరగలేదు ఇది. సో వాడు వెళ్ళి స్కానింగ్కి వెళ్ళినప్పుడు వాడికి చెప్పారు, బాబు నీకు నేను డయాగ్నైజ్ చేసినప్పుడు మాకు కొన్ని కొత్త విషయాలు తేలినాయి బాబు, నువ్వు చాలా రైట్ టైంలో నువ్వు మా దగ్గరకు వచ్చినావు, ఇప్పుడు కనుక నువ్వు సర్జరీ చేయించుకున్నావు అంటే నీకు విత్ ఇన్ ఏ మంత్ లో క్యూర్ అయిపోతుంది అని చెప్పాడు. సో ఈజ్ ఇట్ ఎ గుడ్ ఆర్ బ్యాడ్? వాడు బండి మీద నుంచి పడ్డం అనేది చెడైనప్పటికీ మనకి మంచి జరిగిందా లేదా? అట్లనే 2022-23 ఇష్యూస్ అనేది ఇష్యూ అనేది ప్రొలాంగ్ కాకుండా, నువ్వు దానిలో సఫరింగ్ ఉండకుండా సఫరింగ్ నుంచి బయటికి తీసుకురావడానికి నీకు మంచి జరుగుతా ఉన్నది. ఓకే. సో దీన్ని మనం నెగిటివ్ ఎట్లా చెప్తాము? హెల్త్ ఒకటి రికవర్ అయింది, సైకలాజికల్ ఇష్యూ బయటపడి సైకలాజికల్ ఇష్యూకి ట్రీట్మెంట్ తీసుకున్నారు, 1 year లో రికవర్ అయింది. సో 22-23 నేను ప్రోగ్రెస్ గా చెప్తాను. ఇంకా మీ రిలేషన్షిప్ బెటర్ అవ్వడానికి ఏది జరగాలో అదే బయటపడింది, బెటర్ అయిందని చెప్తాను. ఇంకా క్యూర్ అవుతుందని అంటే మనం పాజిటివ్ చెప్పాలి కదా. సో అదే మనం ఇంతకు ముందు ఇప్పుడు 19లో గనక అదే ట్రీట్మెంట్ అదంతా తీసుకున్నాం, కానీ అది గ్యారంటీ లేదు. అది ప్రాపర్ గా ఉంది, అది ప్రాపర్ గా నీకు అయిపోయింది, నీకు రాదు అన్నట్టుగా అక్కడ ఏమి గ్యారంటీ చూపెట్టట్లేదు. కానీ 22-23 నీకు చాలా బెటర్ అవుతుంది, చాలా పాజిటివ్ అవుతుంది, ఎక్స్టెండ్ అవుతుంది, లైఫ్ ముందుకు పోతుంది అని చూపిస్తా ఉన్నది. అంటే వివాహం టైంలో మనం అండర్స్టాండింగ్ ఇష్యూస్ చూసాము, ఈ చంద్రబుధుల పరివర్తన ఇదంతా సైకలాజికల్ ఇష్యూస్ అవన్నీ చెప్తాయి కానీ, బట్ మనం పూర్తిగా దాన్ని అది చేయకూడదు అనమాట. ఆ చార్ట్ రెండో చార్ట్ చూడాలి కదా, అర్థమైందా? మనం ఒక చార్ట్ నుంచి జడ్జ్ చేయకూడదు. సో కాబట్టి మీరు తప్పకుండా నేను పాజిటివే చెప్తాను నేను. ఓకే, అంటే నేను మీకోసం నేను మార్చాను అనుకో నా క్యాలిక్యులేషన్ని, నేను మిమ్మల్ని మోసం చేసినట్టే, అంతేనే కదా? మీరు ఏదంటే నేను అది సై అన్నాను అనుకో, అప్పుడు నేను తప్పు చేసినట్టే కదా? ఉన్నారా? ఓకే. సో 22-23 పాజిటివ్ చెప్తాను, అర్థమైందా? ఓకే. తర్వాత ఇది అట్లనే ముందుకు పోతా ఉన్నది. ఓకే, సో పాజిటివ్ గానే ముందుకు పోతా ఉన్నది. ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ డైరెక్ట్ అయ్యాడు, ప్రోగ్రెసివ్ మార్స్ 10th house ట్రైన్ అయిన్లు, మంచి ఆస్పెక్ట్ జరుగుతూ ఉన్నది, మూన్ దశ జరుగుతూ ఉన్నది. మెర్క్యూరీ డైరెక్ట్ అయిపోయాడు, అమ్మయ్య సంతోషం. మెర్క్యూరీ ఎవరైతే వక్రించి ఉన్నాడో కుటుంబం ఎక్స్పాన్షన్ కాదు, అది ఇది చెప్తా వచ్చాం కదా. సో అది 2024 తర్వాత స్ట్రైట్ అయిపోయింది. మెర్క్యూరీ స్ట్రైట్ అయిపోయాడు కాబట్టి చంద్రుడికి ఎఫెక్ట్ లేదు. సో ఇక్కడ ఎఫెక్ట్ అనేది పోయిందనమాట. అంటే రవి లగ్నానికి కనెక్ట్ అయ్యాడు కదా, చాలా వరకు సేఫ్ అనమాట. ఇప్పుడు కన్సీవ్ అయ్యారు, కుజభుక్తి జరుగుతూ ఉన్నది. కుజుడు ఎవరి నక్షత్రంలో ఉన్నాడు? శుక్ర నక్షత్రంలో ఉన్నాడు. శుక్రుడు ఎవరితో పాటు ఉన్నాడు? బుధుడు రూల్ చేస్తున్నాడు ద్వితీయాన్ని. ఆ ద్వితీయాధిపతి బాగున్నాడు కదా, డైరెక్ట్ గా రెట్రో కాదు కదా, కాబట్టి శుక్రుడు డిస్టర్బ్ కాదు. కాబట్టి నౌ 24 జూలై నుంచి 25 ఫిబ్రవరి మధ్యలో ఈ ఎక్స్పాన్షన్ ఆఫ్ ఫ్యామిలీకి మార్స్ అనేవాడు పాజిటివ్ గా చూపిస్తున్నాడు. మార్స్ లగ్నం మీద ఉన్నాడు. మార్స్ స్టార్ ని ఒకే ఒక గ్రహం ఆక్యుపై చేసింది. మార్స్ స్టార్ ని ఒకే ఒక గ్రహం ఆక్యుపై చేసింది. సో దాని స్టార్ లైడ్ అయిన మార్స్ కూడా డిస్టర్బ్ కాదు.
కాబట్టి ఇప్పుడు నేను నెగిటివ్ ఏం చెప్పను, మీరు కన్సీవ్ అయినది ఏదైతే ఉన్నదో నేను పాజిటివ్ చెప్తాను. ఓకే, ఇప్పుడు నాకు చెప్పండి మీ అన్లక్కీ స్టోరీ. సో ఎందుకు అన్లక్కీ అని మీరు అనుకుంటున్నారు, ఎక్కడ అన్లక్కీ అనుకుంటున్నారు? అదే ఈ ఈ ఇన్ని జరిగాయి కదా, అసలు లేదు ఏంటో లేదు అని లేదు, చెప్పి. అట్లా అట్లా కుదరదు నాతో. నేను ఏమంటున్నానంటే నాకు విడివిడిగా చెప్పాలి, మీరు అన్ని కలిపేసేసి ఎట్లా ఒక డబ్బాలో వేస్తే అట్లా. సో నాకు విడివిడి దేనికి అన్లక్కీ, ఏ పాయింట్కి అన్లక్కీ చెప్పండి. మీకు పెళ్ళి అవ్వడం అన్లక్కీ అంటే అంటారా? ఆ? లేదంటే మీ మీ అది కాదు. హస్బెండ్ది సైకలాజికల్ ఇష్యూ బయటకి వచ్చి సాల్వ్ అవ్వడం అన్లక్కీ అంటారా? మీరు ఏది అన్లక్కీ ఆ, అంటారు? అంటే రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ మ్యారిటల్ లైఫ్ లో కూడా ఫైనాన్షియల్ ఇష్యూస్ అన్ని చాలా ఇబ్బంది అయింది, ఇప్పటికీ అలానే ఉంది. మీ వారు అసలు ఏం ఇది చేస్తున్నారు? ఎంతకాలం అంటే మీ అసలు వారు ఏం చేస్తున్నారు? అంటే ఇది మీరు యూట్యూబ్ లో పెడతారు కదా, మా వాడు డాక్టర్. మేము యూట్యూబ్ లో పెడతాం, ఖచ్చితంగా పెడతాం. అందుకే కదా మీ పర్మిషన్ తీసుకున్నాం. మీ పేర్లు అదే. చెప్పకండి, మీరు ఏ ఊళ్ళో ఉంటున్నారో చెప్పకండి, ఇంకేం చెప్పకండి. కావాలంటే మిమిక్రీ చేసి మాట్లాడండి. ఎస్, ఓకే, రైట్, ఓకే. అది అంతవరకే ఇంకా అంతే తను అంతే ఒక అంతే. డాక్టర్. ఓకే ఓకే, సరే. ఇప్పుడు ఇది ఇక్కడ ఇక్కడ ఏం ఇష్యూ ఉంది మనకి, పెళ్ళైన తర్వాత అన్ఫేవరబుల్ టైం ఒకటి నడిచింది, అవునా? అంటే తను ఓన్ గా ఎస్టాబ్లిష్మెంట్ పెట్టుకోవడం, అది ఫెయిల్ అవడం, మళ్ళీ ఇప్పుడు ఎక్కడో జాబ్ చేయడం. అది అంటే ఆయన ఆయన అసలు ఈ చాటుని పట్టుకోవాలి మెటీరియలిస్టిక్ కదా. థింగ్స్. కాదు కాదు, మనం అది ఆయన చాటుని పట్టుకోవాలి. అది ఓన్ ఎస్టాబ్లిష్మెంట్ లో సప్తమంలో ఉన్న రాహు యొక్క స్టార్ లాడ్ మార్స్ సన్తో కలిసి అసోసియేట్ అయ్యాడు. సో మెడికల్ గా ఆయన డాక్టర్ గా వర్క్ చేశారు. ఆయన 10 రూపాయలు పెట్టే దగ్గర 50 రూపాయలు పెట్టాల్సి వచ్చిందో, అట్లాంటిది ఏదన్నా ఇష్యూ అయ్యి ఆయనకు ఇష్యూ అయ్యి ఉండొచ్చని నేను ఊహిస్తున్నా మీ చాట్ నుంచి కొంతవరకు. అర్థమైందా? మనం 10 రూపాయలు ఇన్వెస్ట్ చేసేది 50 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే అనుకున్నట్టుగా పోదు కదా. అట్లాంటిది ఏదైనా అగ్రెసివ్ ఆస్పెక్ట్స్ 2019 లో బ్యాడ్ ఆస్పెక్ట్స్ వచ్చాయి చూసారా? ఆ 2019 లో ఏమన్నా భారీగా ఇన్వెస్ట్మెంట్ చేశారా 1922 మధ్య? చేశారు. చేశారన్నప్పుడు అవి దెబ్బతింటాయి కదా మరి, అగ్రెసివ్ ఆస్పెక్ట్స్. ఇటు హెల్త్ మీకు సైడ్ క్యాన్సరే కాకుండా అటు ఫైనాన్షియల్ గా కూడా డెసిషన్స్ దెబ్బతీస్తాయి కదా. అదే ఇష్యూ అంటే అన్నమాట. అసలు ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, అసలు మెటీరియలిస్టిక్ హ్యాపీనెస్ అనేది అసలు ఉందా నాకు? ఇప్పుడు ఈవెన్ దో నేను ఎర్న్ చేస్తున్నా, అసలు నేనేమి అంత డెబ్ట్స్ అవి క్లియర్ ఈ చేసుకోవడానికి అదే జాబ్ సరిపోతుంది నాకు ఎప్పుడు జాయిన్ అయ్యారు? 2022 తర్వాత? ఈ జాబా 2013. ఓకే, 2013 నుంచి ఇదే బ్యాంకింగ్ జాబ్ కంటిన్యూ చేస్తున్నారా? చేస్తున్నాను. ఓకే ఓకే. 13లో ఏం జరుగుతా ఉందో చూద్దాం. 13లో బ్యాడ్ ఆస్పెక్ట్ జరిగింది కదా. సో బ్యాడ్ ఆస్పెక్ట్ జరిగింది కాబట్టి ఈ ఒక్క రూపాయి మీరు మిగిల్చుకోరని చెప్పేసా నేను. అర్థమైందా నా ప్రిడిక్షన్? అది మీరు ఇటు రైట్ సైడ్ హ్యాండ్ తో తీసుకుంటారో లెఫ్ట్ హ్యాండ్ తో ఖర్చులకు వెళ్ళిపోతాయి. అటు సైడ్ ఫ్యామిలీకి వెళ్తుందా, ఇటు సైడ్ హెల్త్కి వెళ్తుందా, లేదంటే ఇంట్లో వేరే ఎక్స్పెండిచర్కి వెళ్తుందా, మీరు ఒక్క రూపాయి నేను సేవింగ్ చేయరని చెప్తాను. సో లాస్ట్ 1.5 2 years నుంచే కొంచెం సిచ్యువేషన్ అనేది బెటర్ గా ఉంది. 23 నుంచి కొంచెం బెటర్ అయిపోతా ఉంది ముందుకని చెప్తాను. అగ్రి అవుతారా? సో ఓకే. సో మీరు అన్లక్కీ అనే దానికి నేను ఏం చెప్తానంటే, పూర్తి స్థాయిలో అన్లక్కీ అని చెప్పను. అదిగో అక్కడ గ్రహణ దోషం ఒకటి ఉంది కాబట్టి ఏంటంటే, మనకి రవి అనేవాడు బ్రైట్నెస్ అండ్ రికగ్నైజేషన్, ఇవన్నీ రెప్యుటేషన్, ఇవన్నీ కారణమవుతుంది. సో మీరు అనుకున్నంత స్థాయిని మీరు ఫీల్ అవ్వలేకపోతున్నారు కాబట్టి పవర్ అండ్ పొజిషన్లో మీరు అట్లా ఫీల్ అవుతున్నారని నేను అంటా. ఓకే, అర్థమైందా? సో ఎందుకంటే సన్ అనేవాడు పూర్తి స్ట్రాంగ్ గా రిజల్ట్ ఇవ్వట్లేదు కదా. మీ ఈగోని సాటిస్ఫై చేసేంత ప్రోగ్రెస్, మెటీరియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్ ని సాటిస్ఫై చేసేంత ప్రోగ్రెస్ ముందుకు వెళ్ళకపోవడం వల్ల కొంత ఇష్యూ ముందుకు వెళ్ళట్లేదు అని అంట నేను. ఓకే, పూర్తిగా అన్లక్కీ అని చెప్పను. మరి పాజిటివ్ చెప్పినప్పుడు పాజిటివ్ గా కూడా పనిచేస్తా ఉంది కదా చార్ట్. పనిచేస్తా ఉంటే మనం అన్లక్కీ అంటే నా దృష్టిలో అన్లక్కీ అంటే ఏంటంటే, నీకు పాజిటివ్ చెప్తే న్యూట్రల్ గా ఉండి, నెగిటివ్ చెప్తే నెగిటివ్ గా ఉండి, న్యూట్రల్ చెప్తే నెగిటివ్ అయితే అది అన్లక్కీ. అర్థమైందా? అన్ని నెగిటివ్ అయితే కాదు కాదు, పాజిటివ్ అనే మ్యాటరే ఉండదు. పాజిటివ్ చెప్తే న్యూట్రల్, ఓకే, నెగిటివ్ చెప్తే నెగిటివ్, యావరేజ్ చెప్తే ఇంకా నెగిటివ్ కి వెళ్తుంది అనమాట. ఎట్లాంటి కేసులో అయినా అది నెగిటివ్ గా వెళ్తుంది కాబట్టి అది అన్లక్కీ అవుతుంది. సో నేను దీన్ని అన్లక్కీ అని నేను కన్ఫర్మ్ చేయను. ఓకే, మీరు కూడా అనుకోకండి. ఓకే, మనము ఎఫర్ట్ చేస్తా ఉంటే చెప్తున్నా మీకు అబ్స్టకల్స్ ఉన్నాయి కాబట్టి వస్తాయి ఖచ్చితంగా. అబ్స్టకల్స్ ఉన్నాయి, అబ్స్టకల్ కి వెళ్ళింది కాబట్టి వచ్చింది. ఇప్పుడు అయితే బానే ఉంది. ఓకే, సో ఐ థింక్ ఇట్ ఈస్ గోయింగ్ ఇన్ డీసెంట్ డైరెక్షన్ అనమాట. ఇప్పుడు చార్ట్ అనేది ఏదైతే డిఫికల్టీస్ ఆస్పెక్ట్స్ ని క్రాస్ చేసిందో చాలా వరకు క్రాస్ చేసేసింది. సంతానం అంతా మంచిగానే కలుగుతుంది, సంతానం అంతా ఓకే. ఎందుకంటే బుధుడు ఇంతవరకు డైరెక్ట్ కాలేదు, ఇప్పుడు డైరెక్ట్ అయిపోయాడు, వక్రత్వాన్ని వీడాడు. కాబట్టి నేను కుటుంబ యోగం అనేది మంచిగానే ముందుకు పోతా ఉందని చెప్తాను. ఓకేనా? సో అగ్రెసివ్ ఫైనాన్షియల్ డిసిషన్స్ తీసుకుంటే మీ హస్బెండ్ అనేవాళ్ళు సో ఒక్కోసారి లాస్ అయ్యేదానికి కూడా కారణమవుతుంది. కాబట్టి కాన్షియస్గా ఉండమని చెప్తాను నేను.
ఓకే, ఇక మిగిలిన అంటే ఫ్యూచర్ లో కూడా అసలు జనరిక్ ఫైనాన్షియల్ గా ఏమైనా అది స్టెబిలిటీ వచ్చేది ఉందా నా చార్ట్ లో? స్టెబిలిటీ అని అంటే ఇప్పుడు ప్రోగ్రెస్ చెప్తున్నాం కదా, లాస్ట్ 2 years నుంచి మీ వారు కూడా బెటర్గా వర్క్ చేస్తూ సేవింగ్ పాజిటివ్గా ఉండాలి, హెల్త్ ఒకటే కాకుండా. కొంచెం పర్వాలేదు. పర్లేదు కదా, మరి ముందుకు పోతుంది కదా. సో ఇప్పటి నుంచి మీరు కాపాడుకుంటా కమిటెడ్ సేవింగ్ చేయండి, ఖచ్చితంగా ముందుకు పోతుందని భావిస్తున్నాను. ఎప్పుడైతే గ్రీడీకి వెళ్ళి 1కి 10 ఇన్వెస్ట్ చేస్తారో దెబ్బ కొట్టే అవకాశం ఉంటుంది, కాబట్టి కాన్షియస్గా ఉండండి ఆ మ్యాటర్లో. బట్ రెండో చార్ట్ ఆయనే చేసే పని ఆయన దానిలో చూడాలి కాబట్టి, లేదంటే మనం అట్లా చూడడం తప్పని మనమే చెప్తాం, మనమే చూసామనుకో అది కదా. సో కాబట్టి అది 28లో అక్కడ ప్రోగ్రెసివ్ 10th house స్క్వేర్ నెటల్ వీనస్ ఒకటి జరుగుతూ ఉంది, అక్కడ ఒకటి చూసుకోవాలి. ఓకే, సో ప్రస్తుతానికైతే బాగానే ఉన్నది. మీరు అడిగిన క్వశ్చన్ ఏదైతే సంతాన యోగం అవన్నీ చెడు చెప్పను, ఎందుకంటే శుక్రుడి యొక్క అంటే శని యొక్క స్టార్ లార్డ్ శుక్రుడు అయ్యాడు పంచమంలో ఉండి, ఆ శుక్రుడు బుధుడు వక్రత్వం వీడిన తర్వాత నుంచి పాజిటివ్గా రియాక్ట్ అవుతాడు అనమాట, అర్థమైందా? కాబట్టి ఇప్పుడు పాజిటివ్గా రియాక్ట్ అవుతుంది. సంతానం దోషం అనేది ఈ చార్ట్లో పెద్ద ప్రాబ్లం ఎక్కువగా లేదు. ఓకే, స్లైట్ ఇష్యూ, అది సీరియస్ ఇష్యూ కాదు. మేజర్ దోషం అంతా ఎక్కడ పడింది అంటే హెల్త్ మీద ఎఫెక్ట్ పడింది, హెల్తే కారణం అవుతా వచ్చినాయి ఒక్కొక్క దానికి, కాదంటారా అవునంటారా? ఓకే, ఎస్. ఇంకా మీరు ఏదన్నా చెప్తే బాగా చెప్పానా? ఇంతకీ 10లో 4 మార్కులన్నా సాధించానా, 2 మార్కులు సాధించానా, 8 మార్కులు? బాగా చెప్పారు. నాది ఇంకొక క్వశ్చన్ ఉంది. బాగా చెప్పారంటే కాదు, నెంబర్ వేయాలి, 10 out of నెంబర్ వేయాలి. నేను 9 ఇస్తాను. ఓకే, వెరీ గుడ్. ఎందుకంటే అన్ని యాజ్ టీజ్ గా ఉన్నాయి కదా. పని చేసే, వెరీ గుడ్ వెరీ గుడ్. సో టైం అనేది కరెక్ట్ గా తీసుకున్నాం మనం, లేదంటే పని చేయవు కదా. 6 తీసుకున్నారు. 6 ఎస్. ఇంకా మార్నింగ్ తీసుకున్నాను. ఓకే, మార్నింగ్. ఇంకా డౌట్ ఏంటిది? అది ఫైనాన్షియల్ ఆస్పెక్ట్ ఇప్పుడు చెప్పారు కదా. అవును, పిల్లలకి అది స్పిరిచువల్ జర్నీ ఎలా ఉంటుంది, నెక్స్ట్ బర్త్ ఉంటే అక్కడికి ఏమైనా తీసుకెళ్తానా, లేకపోతే ఈ జప సాధన అవన్నీ ఫేవర్ గా ఉన్నాయా అనేది. సాధన చేసుకోండి. కేతు ఉన్నాడు కదా లగ్న లాడితో కనెక్ట్ అయిన వాడు కేతు రిజల్ట్ ఇస్తున్నాడు కదా. సో మీరు జప సాధన అవన్నీ చేసుకోండి, ఇబ్బంది ఏం లేదు. సో చేసుకున్నామని అంటే మనం పోతా ఉంటుంది, దానికంటూ ప్రూఫ్ ఏమి నేను కూడా చేయలేను. బట్ అది క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉంటుంది ఖచ్చితంగా, ఏదైనా కానీ మంచి అయినా చెడైనా క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. కాబట్టి మనం చేసుకుంటూ వెళ్ళడమే పని చేస్తుంది. ఇంకా ఇది ఫైనాన్షియల్ ఆస్పెక్ట్ మాత్రం అదే. ఇంకా ఈ ఫైనాన్షియల్ స్ట్రగుల్ అనేది ఇప్పుడు బాగుందని చెప్పారు కదా, లాస్ట్ 2 years నుంచి బాగుందని చెప్పారు కదా, ఇది ప్రోగ్రెస్ అవుతుంది. ఫ్యూచర్ లో ఇంకా స్ట్రగుల్స్ ఉన్నాయా, ఇంకా దీనికి ఒక ఎండ్ కార్డ్ ఏమైనా పడిందే, లేకపోతే ఇది గోసానా అనేది? ఎండ్ కార్డ్ అంటే మీరు ఎట్లా జడ్జ్ చేయాలంటే, ఇప్పుడు మీరు వర్క్ చేస్తున్నారు అంతేనా, మీరు వర్క్ చేస్తున్నారు, యాజ్ ఎంప్లాయీగా వర్క్ చేస్తున్నారు, మీరు రిస్క్ డెసిషన్ ఏమీ తీసుకోవట్లేదు. ఓకేనా, రిస్క్ డెసిషన్ తీసుకున్నప్పుడు నెగిటివ్ టైం ఉన్నప్పుడు పోతుంది. ఇప్పుడు లాస్ట్ టైం 19 నుంచి 22 వరకు రిస్క్ డెసిషన్ తీసుకుంటే పోతుందని చెప్పాం, అక్కడ తీసుకున్నారు కాబట్టి పోయింది. తీసుకోకపోతే హెల్త్ ఒకటే పోయేది, డబ్బులు ఉండేవి కదా, కాదంటారా అవునంటారా? ఓకే, అంటే ఇంకా ఫ్యూచర్ లో ఎప్పుడైనా మీరు చాలా క్లియర్ గా అర్థం చేసుకోవాలి. నో క్లియర్ గా అర్థం చేసుకోవాలి. మీరు ఇప్పుడు ఎట్లయితే స్లో అండ్ స్టడీ అండ్ విన్ ద రేస్ లాగా వెళ్తున్నారో అలా వెళ్ళగలుగుతారు. డబ్బులకి ధనాధిపతి ఎగ్జాల్ట్ అయ్యాడు కాబట్టి సమస్య లేదు, ఫ్లోట్ ఉంది. కానీ డిఫికల్టీ టైంలో అగ్రెసివ్ డెసిషన్స్ తీసుకుంటే డబ్బులు పోతాయి. అదే అది మనం ఎలా ప్రెడిక్ట్ చేస్తాం? ఇప్పటి వరకు మంచి జరిగిద్ది అని చెప్పి అనుకున్నాం కదా, అది ఫ్యూచర్ కూడా అలానే మంచి జరిగిద్ది అని అనుకొని మనం ఇన్వెస్ట్ చేయాలా, లేకపోతే వద్దు? అది ఆ టైంలో కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 29 దగ్గర చెప్పాను కదా నేను, అట్లాంటి టైం 28 దగ్గర చెప్పాను కదా. 28 ఆగస్టు 29 ఆగస్టులో ఇన్వెస్ట్ చేయకూడదు, అక్కడ డబ్బులు దెబ్బతినే అవకాశం ఉంటుంది అట్లా. సో ఎప్పుడు ఇన్వెస్ట్ చేస్తున్నాం అనేటప్పుడు జడ్జి చేయాలన్నమాట. ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు జడ్జి చేయాలి. దాని తర్వాత ఏముంది, దాని తర్వాత ఏమి ఎక్స్పెక్టెడ్ ఆస్పెక్ట్ ఏం ఫామ్ కాలేదు. సో స్లో అండ్ స్టడీ విన్ అండ్ రేస్లో ఎట్లనే పోతా ఉండాలి. మళ్ళీ మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఇప్పుడు మీరు ఏమైనా చేస్తానంటేనే అది వర్క్ అవుతుంది కదా, మీరు ఏం చేయనంటే ఏం వర్క్ అవుతుంది? అదే ఇంకా నేను చేసేది లేదో, జాబ్ రిజైన్ చేయాలని ఉంది నాకు. చేస్తే మరి డబ్బులు ఎలా? అది నేను అనేది, మా హస్బెండ్ సైడ్ నుంచి ఇన్కమ్ ఏమైనా జనరేషన్ ఉందా, లేకపోతే నేను అది మీ హస్బెండ్ చార్ట్ చూడాలి కదా. ఇప్పుడు మీ హస్బెండ్ ఇన్కమ్ జనరేట్ చేస్తారనేది మీ ఆయన చార్ట్ లో చూడాలి. ఎందుకంటే వివాహం అయినప్పుడు అక్కడ ఎక్స్పెక్టెడ్ ఆస్పెక్ట్ లేనప్పుడు అప్పుడు మీరు జాబ్ చేయాల్సి వస్తుంది. అది నా అండర్స్టాండింగ్. ఓకే, జాబ్ చేయాల్సి వచ్చేటట్టే నాకు కనిపించింది. క్లియరా? అదే కంక్లూషన్.
సరే. ఎందుకంటే అదే ఆ అదే మా చార్ట్ కూడా డౌట్. మా చార్ట్ కూడా మనం పరిశీలించాలి. వివాహం జరిగినప్పుడు కూడా మనం అక్కడ డిఫికల్టీ ఆస్పెక్ట్ ని చూసినాం. నువ్వు కుటుంబం కోసం కష్టపడాల్సి వస్తుందమ్మా అన్నట్టు చెప్తా ఉంది అది. చెప్తా ఉన్నప్పుడు నువ్వు చేయాల్సి వస్తుంది కదా, ఎట్టా అది సింగిల్ గా అవుతుంది కాదన్నట్టు నాకు అనిపించింది అనమాట. ఓకే. సో నేను మిమ్మల్ని హట్ చేసేటట్టు చెప్పాను లేదు లేదు, భలే వాళ్ళే. ఏం లేదు, ఏం క్యాలిక్యులేట్ లేదు. చేయక తప్పదు. అవునవును. నా డౌట్ కూడా అదే, ఏంటి అసలు మనం ఎప్పుడన్నా ఇంకా ఓకే ఇంక వదిలేసి ప్రశాంతంగా ఉందామా లేదా అప్పుడు మీరు మీరు ఫ్యూచర్ లో. మీరు మీరు మీ ఫిక్స్డ్ అమౌంట్ కి ఒక 100 రూపాయలు ఉంటే దానికి కొంత ఇంట్రెస్ట్ వస్తుంది అన్నట్టుగా మీరు ఏదైనా రెవెన్యూ సోర్స్ ప్లాన్ తీసుకొని యాక్షన్ తీసుకోవాలి. అప్పుడు అదర్వైజ్ మీరు అలాంటి యాక్షన్ తీసుకుంటే కొంచెం ఇబ్బంది అవుతూ ఉంటుంది కదా. మరి ఇప్పుడు బాగున్నప్పుడు డబ్బులు వస్తాయి, బాగోనప్పుడు మానేద్దాం. అర్థమైందా? బాగోన్నప్పుడు మానేద్దాం, మీకు హెల్త్ సహకరించినప్పుడు ఎప్పుడో మానేద్దాం. అప్పటిదాకా చేయమని చెప్తా నేను. ఆల్ ది బెస్ట్ అండి. నమస్తే. ఓకే, థ్యాంక్ యూ.